చేయగలుగుతుంది టైం లేదండి సుమిత్ర గారు. ఓకే ఓకే శేషు గారు మరి ఏంటి ఇప్పుడు మేము 10 ఏళ్ళు ఉన్నాము, మేము చేసామని అంటున్నారు, అధికారంలోకి వచ్చాము, అసలు మీరేం చేశారు, ఇన్ని మేము చేసి చూపించామని అంటున్నారు. మరి స్థానిక సమస్యలు అంటే అసలు మున్సిపల్ ఎన్నికలు అంటేనే స్థానిక సమస్యలు కదా, మరి వీళ్ళు పరిష్కరించామని చెప్తుంటే ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి స్థానిక సమస్యలు ఇన్ని ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సమస్యలు మీదనే జరగాలి. స్థానిక సమస్యల అజెండా మీదనే జరగాల్సినటువంటి అంశం ఉంటుంది. ప్రభుత్వాలు ఈ పట్టణాల పట్ల, పట్టణ అభివృద్ధి పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంటాయని చెప్పడానికి నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, గత కేంద్ర బడ్జెట్ లో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అని 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టారు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టిందో ఎవరికి తెలియదు. తర్వాత గత బడ్జెట్ లో, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ 10,000 కోట్ల రూపాయల్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు ఎవరికి తెలియదు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2015లో తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వరంగల్ మహానగరానికి వచ్చి ఒక ప్రామిస్ చేశారు. ముఖ్యమంత్రి అష్యూరెన్స్ నిధి కింద ప్రతి బడ్జెట్ లో వరంగల్ అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. 3 బడ్జెట్లలో డబ్బులు కేటాయించి ₹1 ఖర్చు పెట్టలేదు. అంటే ప్రభుత్వాల యొక్క వైఖరి ఇట్లా ఉంటుందని చెప్పడానికి నేను ఈ 3 ఉదాహరణలు చెప్పాను. తర్వాత ఈ పట్టణాలలో పేదల పక్షాన పేదలకు ఉండేటటువంటి అత్యంత సమస్య ఏంటంటే ఆవాసం అనేటటువంటి సమస్య. వాళ్ళకి హౌసింగ్ కావాలి, ఇళ్లు కావాలి. ఈ ఇళ్లకు సంబంధించినటువంటి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లుంటాయంటే, ఒకప్పుడు రాజీవ్ ఆవాస్ యోజన అనేటటువంటి పథకము, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకాలు సపరేట్ గా పట్టణ ప్రాంతాల్లో పేదలకి ఇల్లు కట్టించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకము ఒకటి ఉన్నది, కేంద్ర ప్రభుత్వంది, రాష్ట్ర ప్రభుత్వంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కొనసాగింది, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగింది. మరి మొత్తం కలిపేసి వచ్చినటువంటి డబ్బులు ఎక్కడ గడుతున్నారు, ఎంతమందికి గడుతున్నారు, ఎంత అవసరాలు ఉన్నాయి అనేటటువంటి విషయం ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో 2 సిటీస్ అండి స్మార్ట్ సిటీగా ఎంపికైంది. కరీంనగర్, వరంగల్ ఎంపికైంది. 5 ఏళ్లలో పూర్తి కావాల స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు 8 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. సకాలంలో ఇద్దరు మ్యాచింగ్ గ్రాంట్లు కనుక ఇస్తే ఆ వర్క్స్ పూర్తవుతాయి, ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయి. మరి 8 సంవత్సరాలుగా ఎందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు పూర్తి కావట్లేదు అనేటటువంటి విషయం అడిగితే ఏం చెప్తారండి? ఏవో ఇప్పుడు దాటి వేయటానికి మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాము, అన్ని కోట్లు ఖర్చు పెట్టినాం అని పేపర్ ప్రకటనలు ఉంటాయి తప్ప చిత్తశుద్ధితోటి నగరాలలో ఉన్న సమస్యలను మేము పరిష్కరిస్తాం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీ అజెండాలు చెప్పండి, ఉన్నటువంటి సమస్యలు ఎట్లా పరిష్కరిస్తామో చెప్పండి, ఒక్కొక్క మున్సిపాలిటీకి ఎంత డబ్బులు ఇస్తామో చెప్పండి, ఒక్కొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తామో ప్రజల ముందు పెట్టండి. ఆ విధంగా ఓట్లు అడగండి. కానీ గత మొత్తం దవ్వుకుంటూ విమర్శలు చేసుకుంటూ ప్రతి బహిరంగ సభలో అవే మాట్లాడితే అసలు సమస్యలు మరుగున పడిపోయి రాజకీయాలకి ఎక్కువ ప్రాధాన్యత వస్తే ఇంకా ఎప్పటికైనా నగరాల్లో కానీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు చరణ్ కౌశిక్ గారికి